वदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्तं गजानन महर्निशं अनेकदं भक्तानां गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। जय श्री सिद्धिविनायक महाराज को सरस्वती माता को जय श्रीदेवी माता को जय पार्वती परमेश्वर को जय श्री वेंकटेश्वर स्वामी की जय साईनाथ महाराज को जय श्री विराट पाद वीर ब्रह्म स्वामी वारी की जय समस्त देवतल को जाता जाता पड़ी माइक पड़ी माइक पड़ी ప్లీజ్ అదొక మైక్ ఒక సీన్ చూడండి ఒక సీన్ ఓకేనా
చావలేదు కదా? లేదు లేదు కదా? లేదు. ఈ ఫకీరుకి చావలేదు. ఫకీరు అమరుడు, అమరుడైపోయాడు. పంచభూతాలు సైతం ఫకీరు చేతుల్లోని ఈ మంత్రదండానికి లోపడి ఫకీరు చెప్పినట్లు నాట్యం చేయాలి. ఫకీర్కి ఇక ముల్లో కళ్ళ ఎదురు లేదు. ఫకీరు మాటలకు అడ్డు లేదు. ఫకీరు పాటలకు పైసలు లేదు. కోటి దేవతలు స్వర్గం దిగి వచ్చిన ఫకీరుకు 10 మైళ్ళ దూరంలో ఆగిపోయి జోహార్ జోహార్ చేయాలి. కోన దొంగలైన నా సేవకులు రారాజులను కొల్లకొట్టి తెచ్చిన మరకత మాణిక్య భద్ర వైఢూర్యాలు, వెండి బంగారం, ధన ధాన్యాలు సర్వ పాతాళ గృహలోని రాతి గుహలు భద్రంగా ఉన్నాయి కదా? కానీ ఒక్క మనవి. ఏమిటది? కాలం కాలం ఎప్పుడు ఏ వేళకు ఎలా మారుతుందో చెప్పలేం. అయితే మృత్యు ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమార గజకన్న గోకన్న అతికాయ మహాకాయ ప్రవేశాది అష్టస్తంభన అనేక విద్యలను ప్రవీణుండైన నాకు శిరసావహించి నా ముందు నృత్యం చేయవలే. దేశ దేశాలు గాలించి తీసుకొచ్చిన 1116 మంది కన్నె పిల్లలు ఈ మహాశక్తి ముందు బలిచ్చారు. ఎన్నో కాలరాత్రులు శ్మశాన భూమిలో తిరిగి పాదులు పెకలించి భూత ప్రేత పిశాచముల వికటాట్టహాసాల ప్రళయ నృత్యాలతో బీభత్సం కాకుండా బీజాక్షరయుక్త మంత్రోచ్చరణ చేశాడు. సమస్త దేవతా సమూహాన్ని నా వశం చేసుకున్నా. మృత్యు లేదు, నాకు మృత్యు లేదు, లేదు, నాకు మృత్యు లేదు. మృత్యువట, మృత్యువు ఏమంటావు? పలకలే. అది రాధానికి మోకరించి చేతులు జోడించి నా ఆజ్ఞలకు చిత్తమంటూ ఉండు. లేదా లోకాలన్నీ పట్టపగలే కడిగ చీకటిలో విడిగిపోయి పొగలో కమ్ముకొని కమిలిపోతా. అద్దె తోలులు నాలుకలు చాపుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీపరం చేసేయగలం. హిమాలయపడుతూ ప్రద్ధలైపోతుంది. హోరు హోరు మట్టు సప్త సముద్రాలు ప్రపంచాన్ని మింగేస్తాయి. శక్తి భయపడిపోయింది. ఈ మాయల ఫకీరు వికటాట్టహాసాలకు భూగోళం దద్దరిల్లిపోయింది. కాల కాదమ్మిని భోన భోంతరాల గుండె ప్రేలిపోయేలా గర్జిస్తూ పరుగులెత్తుతున్నాయి. మెరుపు తీగలని తలుక్కు తలుక్కమని లోకాలను వెలిగిస్తూ ఉత్తర దక్షిణకు పరుగులు తీస్తున్నాయి. పరిమితయాలు రివ్వంటూ తూర్పు పడమరగా శ్మశానాల్లో గాలులు చెంచుకొని పరుగులెత్తుతున్నాయి. ఈ మాయల ఫకీరు మంత్రశక్తి ముందు
అన్ని ఫైసలా. ఈ మంత్రశక్తిని సాధన చేయడానికి చేతగాక ఎందరో ఫకీర్లు అపజయం పొంది నెల్లుల్లా మాడి బూడలైపోయారు. వాళ్ళ తందనాలకు తప్పుడల వాయించిన ఎద్దుల్లాంటి పెద్దలు ఎందరో రెక్కలుడిన గద్దల్లా నేల రాలిపోయి ముసుగులు వేసుకొని నేల కూర్చున్నారు. తెలివి తక్కువ దద్దమ్మలు. అగ్ని పర్వతాల్లో ఒక గుండ్రటి కొండపై మారిన రోడ్డుల చీలికల్లో ఒక ఎర్రటి మడుగు, అందులో ఒక నల్లటి జారుడ బండ, దాని అడుగు భాగమున కొన్ని చీడ పురుగులు. ఆ పురుగులే రాజ్యాకాంక్ష గల రారాజుల ప్రాణాలు. వారి సైన్యాలను తనివి తీరా భక్షించు. కాపాలే మత్తగజ కట్టమృగ దంతాలతో సృష్టించిన మన దయాల కోట చుట్టూ రాతి ప్రతిమలుగా మారి ఉన్న ధనమతాందుల పీకల ఆ వేడి రక్తాలతో మన పూట పేట పిశాచల దాహంతి చపా. ఇక జీవితం అంతా మధిర మగువ.
ఎగిరేటి తరంగాల కదిలిపోయేలా పాద మంచీర గలంగల ధ్వనులు మెదడుకు మత్తెక్కించే జోలపాడేలా ఏయ్ నీ కంఠంలోని గంధర్వగానంతో మనస్సు తూలిపోయేలా నీ ఎద విధిలింపులతో మనస్సు భ్రమించేలా అవి అచ్చగానాగావో సగావు అవి అచ్చగానాగావో కన్యను నేనేరా అందుకో అందిస్తానురా అందాలే సంఘం మనం అలా ఉద్యానంలోకి వెళ్దాం పద. దర్బార్ దర్బార్ మన్మథామి
మంజరి, ప్రభువులు ఇంకా నువ్వేం చేయలేదు. కారణం ఏమై ఉండవచ్చును? వేటకు వెళ్ళినది ఇంత ఆలస్యమా? ఉద్యానవనానికి రమ్మని కబురంపున్నారు కదా. కబుర్లకేమే, కావలసినన్ని అవి కార్యరూపంలో పెట్టుటే అనుకోవలసిన విషయము. అందున ఇది రాజ్యాంగము, రాజుల మాటలు, నీటి మీద వ్రాతలు రెండు రెండు. రాజులని నమ్మకూడదే, వారికి కత్తే కైలాసం. ఇల్లు వదిలిన మరుక్షణమే కాంతను గింతను సర్వము మర్చిపోవుదురు. మన మహారాజులు అలాంటి వారు కారమ్మా. వారికి మీరే కైలాసము. కత్తి గిత్తి అంతా మర్చిపోతారు. పోవే మీ మొహం చూస్తే. మంజరి, ఎవరా వచ్చిస్తున్నది? బాలా, నా రాక ఆలస్యమైనది కదూ. పలుకవా, ఆలస్యమైనదులకు కోపమే వచ్చినదా? అలుక ఏటికో క్షణము జాగైన ఎడల చలమదేటికో ప్రేమ పూజారి పైన
ఉంచలేవా పాత్ర పోషణము చాలా చక్కగానున్నది. ప్రభువులు నాటక కళలో కూడా ఆరితేనున్నారు. ఆ మహత్తు తేనియ తేటలైన నీ మాటలలో మధురమైన నీ దరహాస చంద్రకళలో తొనికిసలాడుతున్నది. నాలో ఏమున్నది బాల? నా కళకేమి కానీ నీ అదుక తీరినదా? మగవుల అలక మగవారికి ఆనందదాయకమే కదా, మరి ఉలికెందుకో? మగవాళ్ళక మగవారికి ఆనందదాయకమే కాదు, అది మగవులకే అందం. అందుకే కాబోలు మరను త్రిప్పనటిల్చు బొమ్మల విధాన బొమ్మలను చేసి పురుషులెప్పుడు కవ్విల్చి నవ్విల్చి ఏడ్పిల్చి కనులు గప్పి కవ్విల్చి నవ్విల్చి ఏడ్పిల్చి కనులు గప్పి అట్టహాసాల ఆనందమనుభవింతు నిజము గ్రహించితే నవ్విన ఆడుది నవ్వవలయను, ఏడ్చినను ఆడుదే ఏడవలయను. ఏడ్చినను నవ్వినను ఆడువారిలోని అందమే ఉట్టిపడుచున్నది. అన్ని రకములు ఆడువారిలో ఉన్నవి బాల. ఆడుది నవ్వెనా రతనాలు గలగల ఆరుది పలికనా అతుల మాధుర్య సంబర మధుపర్కముల్ పరవశి ఆరుది కలిగనా అంది రసముల కాదునే అగ్రగణ్య
భోజులు సాహిత్య పరిపూరులు. మీతో మాట్లాడగలనా? దేవి, అదిగాటు చూడు, ఆ కోతిని చూచితవా? తన శిశువును ఒడిలో పరుండబెట్టుకుని పాపట తీసి తలదూచున్నది. వాటి భాషను నువ్వు గ్రహించితవా? వాటి మాతృ ప్రేమలో ఎన్ని ప్రబంధములు మిడి ఉన్నవో నీవు చెప్పగలవా? నాథ, ఆ కోతిని చూచిన నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది ప్రపంచ విజ్ఞాన శూన్యమైన కపికులమ్మున జన్మము కాంచెగాని దాని తులిపినందము ఉదాత్తమైన ఇట్టి వచ్చల రేఖ ఎట్లు పొడమే నేడో రేపు నువ్వు తల్లివి కాబోతున్నావు కదా. ఆ కోతి తన శిశువుపై చూపుతున్న మాతృహృదయము నీకు అర్థమైపోగలదు. నాథ, మీ వేళాకోళములకేమి కాని మాతృహృదయం ఎరుగని అజ్ఞానిని కాదు. కన్నప్పుడే కన్న నసుగులను అంత పైశాచకముగా మింగివేయుచున్నది కదా పాము. మరి దీనికేమందురు? దేవి, తినబోవచ్చు రుచులు అడగనేలా? నీవును రేపో మాపో తల్లివి కాబోతున్నావు కదా. అప్పుడు నీ కొడుకును బంగారపు టూయలలో పరుండబెట్టి నీకును ఆ మాతృప్రేమ హృదయము అర్థమైపోగలదు. సర్పం వలన ఉపకారము కంటే అపకారం హెచ్చు. కాబట్టి ప్రభువుల వారికి వర్తమానం వచ్చినది. ఏమిటది మంజరి? తమ అన్నగారిని వెంటనే కలుసుకోవాలంట ప్రభు. ఎప్పుడు వర్తమానం లేనా? వచ్చుచుంటమని చెప్పు. మీరు కూడా ప్రభువులతో పాటు అంతపురానికి వచ్చేయండి. ఈ ఉద్యానవనంలో మనకేం భయమే? అందంగా ఉన్న ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే అమాంతంగా మాయ చేసి తీసుకెళ్తున్నారంట ఆ మాయల పట్టి. ఎవడా మాయల పట్టి? మా పొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పొలిమేరలను అడుగు పెట్టగలడా? పానుగంటే సూర్యుల కరవాలమ తలతల మెరీచున్నంత కాలం మనకే కాదు ఈ పురమునకు కూడా భయం లేదు. మంజరి, అంతఃపుర స్త్రీల ముందు పిరికి మాటలు ఆటాడవచ్చునా? క్షమించండి ప్రభు. జాగ్రత్త. ఇంతలో అంత కోపమా? బాలగారు పిలవనంపినిది ఏదైనా రాజకార్యము కాబోలు. రాజకార్యము కాదు, రాక్షస కార్యము. భార్యలతో మాట్లాడుకైనా తీరిక లేని రాజుల కన్నా బిచ్చమెత్తుకొని తిరుగు బికారి మేలు బాల. ఇంతకు భార్యతో మాట్లాడుటకేనా ఇంత ఆగ్రహం? భార్యపై గల మమకార బంధనమునా భార్యపై గల మమకార బంధనమునా నరుడు కర్తవ్య ధర్మము మరువటగునే పడతి సరసాల సరపిలో అణిగిపోయి అన్నలకు జవదాటగా నగునే నాథా. ఏదో తీవ్రమగు రాజకార్యము కాబోలు. లేకున్నా వనములో విహర్శించిన మిమ్ము బావగారు ఏనాడైనా పిలవనంపిరా? సరే ఇలాండు. సరే పిలు.
కనుల దాన ఉయారే హంస నడక దాన నువ్వు కలకల గిలగిల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఓ లలనా ఓ చెలియా ఓ మగువా అది నీకే తెలుసు ఎక్కడ ఆగు ఎందుకు ఆపావు నన్ను? ఎవరి ఆజ్ఞతో నువ్వు కోట లోపల నుంచి బయటకు వెళ్తున్నావు ఉంటా? నీ ఆజ్ఞతో నాకు పని ఏంటి అంట. ఆగాగు అక్కడే ఆగు. నేను ఎవరనుకున్నావు? మహారాజు రాజశ్రీ కార్యవర్తి మహారాజు గారి నమ్మిన బంటును, ఈ అంతఃపురానికి అంతటికి రక్షణాధికారిని, రసపుత్ర వీరుని కూడా ఏమనుకున్నావా? నువ్వు మాట్లాడుతున్నది వారితో కాదు మనతో. అబ్బో నీ పేరు చాలా పొడుగుందే. తీసి చూపించమంటావా? ఏమొద్దులండి. మరి నా పేరు చెప్పమంటావా? చెప్పుకో చెప్పుకో. శ్రీ శ్రీ మహారాణి గారి బాలనాగదేవి గారి. అక్కడే ఆగు. ఎందుకు? ఎన్ని స్త్రీలు చెప్పారు? ఎన్ని స్త్రీలు చెప్పారు? ఎన్ని స్త్రీలు ఏంటి? ఎన్ని స్త్రీలు చెప్పారు? చెప్పేది శ్రీ శ్రీ బాలనాగమ్మ దేవి గారి ఆంతరంగిక సఖి మంజరీ దేవి. మామూలు లేదు. ఈ రాణివాసానికంతా నాయకురాలి తెలుసా? అబ్బో అబ్బో నీది కూడా చాలా పెద్దది. మరేమనుకున్నావు? ఏమనుకోలేదు కానీ మంజరి, ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడ? కానీ ఎక్కడికేంటి, అమ్మగారిని ఉద్యానవనం నుంచి అంతఃపురాన్ని చేర్చి తిన్నగా ఇంటికే వెళుతున్నా. అయితే కాస్త నిదానమైన పర్వాలేదు కానీ కొంచెం దగ్గరికి రమ్ము. ఎందుకో? ఈ రోజు నువ్వు జిల్ 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 జిగేలు రాని, జిల్ 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 జిగేలు రాని. ఈరోజు బాబు జిగేల్ జిగేల్ మీద మెరిసిపోతున్నావు ఎందుకని? నిన్న అమ్మగారికి శ్రీమంతము జరిగినది కదా. ఇక మేము కూడా శ్రీమంతం. అబ్బా అక్కడే ఉండండి అక్కడే ఉండండి. మాకు కూడా ఇచ్చారులే ఈ దుస్తులు, కానీ మీరు ఆడవారు కనుక ఒక హస్తం ఎక్కువగానే ఉంటుంది. నిన్న అది నిజమే కదా. అమ్మవారి శ్రీమంతానికి 70 వాళ్ళ కొబ్బరికాయలు వచ్చాయి కదా. వచ్చాయి. మంచి మంచి అరటికాయలు వచ్చాయి కదా. వచ్చాయి. మరి రామయ్య మామకు ఒక పండుగని ఇచ్చావా అంట? అబ్బా సంవత్సరాల్లో కావలసినన్ని రేపిస్తానే తప్ప. నేను ఎప్పుడు అనుకున్నా ఏంటది నువ్వు ఇస్తావని. ఏంటది ఇచ్చేది? కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. మంజరి మంజరి ఎప్పటి నుంచో ఒక ఆట ఆడుకోవాలనుంది మంజరి. ఏ మాట? పాడమంటావా? పాడు. భలే కుర్రదానా భలే కుర్రదానా హుషారైన దానా